ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ఫోటో చూడలేదు కానీ చిన్నప్పటి నుంచి నీ గురించి కూడా అమ్మా నాన్న చెప్పేవారు. నిన్ను డైరెక్ట్ గా చూసే రోజు ఎప్పుడొస్తుందా అని చాలా వెయిట్ చేశాను. ఫైనల్ గా నిన్ను చూడడమే కాదు, నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను చూడకపోయినా నా మీద చాలా ప్రేమ పెంచుకున్నావని అమ్మ నాన్న చెప్పారు. అదే నీ మాటలో కనిపిస్తుంది. బాగున్నావా పృథ్వీ? బాగున్నాను వదిన. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా? ఆయన గురించి ఏం అడుగుతావులే. 5 ఏళ్లకోసారి వస్తారు, 5 రోజులకోసారి ఫోన్ చేస్తారు. శుభమా అని నా మనోడు ఇంటికొస్తే నీ శోక కథలు వాడికెందుకే? అడిగారని చెప్తున్నానమ్మమ్మగారు. చెప్పింది చాలు. మొట్టమొదటిసారి నా మనోడు ఇంటికొస్తే హారతివ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఇప్పుడే తీసుకొస్తానమ్మమ్మగారు. ఎవడో గారు లోపల నుంచి వచ్చారు కదా, తీసుకొస్తే ఏమవుతుందో. పృథ్వీ, ఆ షూ అక్కడ విడిచేసి ముందుకు రా నాన్నా. పదనన్నా. పదన్నయ్యా. రా నాన్నా. నన్ను ఆశీర్వదించండి నానమ్మ. సంతోషంగా ఉండు నాన్నా. లేగు. నా బంగారు కొండ, ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. రా లోపలికి రా. కూర్చో పృథ్వీ. నువ్వు పుట్టినప్పుడు హాస్పిటల్లో మొదటిసారి చూశాను, ఇప్పుడు రెండోసారి చూస్తున్నాను. ఈ ఎదురు చూపుల దూరం 25 ఏళ్ళు. నేను బ్రతికుండగా నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను. ఇన్నాళ్లకి నా మనసు తృప్తిగా ఉంది పృథ్వీ. బావున్నావా పృథ్వీ? కామేశ్వరరావు మావయ్య? అవును. మరి నేను కళావతి అత్తయ్య. కరెక్ట్ అల్లుడు. ఉసే కామాక్షి, ఇప్పటి వరకు బావా బావా అని లేడిపిల్లలా గంతులేసావు కదా, మరిప్పుడేంటే కొయ్యబారిపోయో? మాట్లాడవే బావతో. హాయ్ బావా. హాయ్. నువ్వు చాలా అందంగా ఉన్నావు బావా. మా కామాక్షి డిగ్రీ పూర్తి చేసింది, కంప్యూటర్ కోర్స్ కూడా చేస్తుంది. రేపు సిటీలో కాపురం పెడితే ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ చన్నీళ్లకి వేణీళ్లగా సహాయపడుతుంది. వాడొచ్చి ఇంతసేపు అయ్యింది. అందరూ మాట్లాడేవారే తప్ప కనీసం మంచినీళ్ళిచ్చే మర్యాద కూడా తెలియదట్రా. అందరికీ ఆర్డర్లు వేయడం కాదు నానమ్మా, మనవడి కోసం నువ్వెళ్ళొచ్చు కదా. సరే, నేనే వెళ్తానులే. అయ్యో, అవసరం లేదులే, నేనే తీసుకొస్తాను. వైష్ణవి, ఇప్పుడు మంచినీళ్ళేంటి? బావ వస్తున్నాడని మనం చేసిన స్వీట్స్ చాలా ఉన్నాయి కదా, వాటితో లంచ్ ఏర్పాటు చేయి. బావ కడుపు నిండా తింటాడు. సరే. భలే తెలివితేటలు కామాక్షి నీవి. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు కష్టం మొత్తం వైష్ణవిదైతే
ఆ క్రెడిట్ మొత్తం నువ్వు తీసుకుంటావా? నేనెందుకు కష్టపడలేదక్కా, నువ్వే చూడలేదంతే. ఓహో, అద్దం ముందు పడిన కష్టం గురించా? అదైతే నేను చూడలేదులే. షు. సరే పృథ్వీ, మనం భోంచేద్దాంరా. పద నాన్న, భోంచేద్దు గాని రా. రా నాన్న. తిను బావా, ఇవన్నీ నీకోసం చేసినవే. ఇవన్నీ ఎందుకు? నీకేదిష్టమో తెలియక మాకొచ్చినవన్నీ చేశాం. అన్నీ కాకపోయినా నీకు నచ్చినవే తిను. తినన్నయ్యా. వద్దమ్మా, ఇప్పుడు నేనేం తినలేను. తినలుడు, తిను. తిను బావా. పృథ్వీ, తిను నాన్నా. పాపం పృథ్వీ, నీకోసం ఎంతో కష్టపడి చేసింది. వద్దంటే మీ చెల్లి చాలా బాధపడుతుంది. భాగ్యం, బుద్ధుందా లేదా? పెంచిన తల్లిదండ్రులు పోయిన దుఃఖంలో వాడుంటే తినమని బలవంత పెడతావేమిటి? వాడికి నచ్చినప్పుడు తింటాళ్లే, వదిలేయండి. మర్యాదలు చెయ్యమని చెప్పేది ఈవిడే, ఆ తర్వాత వద్దని ఆపేది ఈవిడే. ఈ ముసల్ది మామూలుది కాదు. నాన్న పృథ్వీ, నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఇన్ని రోజులు ఏ లోటు లేకుండా, ఏ కష్టం తెలియకుండా పెంచినందుకు జీవితాంతం మేమంతా రుణపడి ఉంటాం. వాళ్ళని తలుచుకుని బాధపడితే కన్నీళ్లు వస్తాయి తప్ప పోయిన వాళ్ళు తిరిగి రారు. మర్చిపోవడం కష్టమే కాదనను. కాకపోతే మా అందరితో కలిసిపోయి మాలో ఒకడివైతే మెల్లమెల్లగా ఆ జ్ఞాపకాలు దూరం అవుతాయి. గడిచిన గతం కోసం రాబోయే భవిష్యత్తుని ఇబ్బంది పెట్టుకోవద్దు పృథ్వీ. నువ్వు చెప్పేది అర్థమైంది నానమ్మ. కాకపోతే నాకు కొన్ని రోజులు టైం కావాలి. సరే నాన్న, నీ ఇష్టం. ఎన్ని రోజులైనా తీసుకో. కానీ నీ మనసుని, ఆలోచనలని ఈ ఇంటి వరకే పరిమితం చేయి. ఎందుకంటే నువ్వే లోకంగా బ్రతుకుతున్న మాకు అదే గొప్ప వరం. సరే నానమ్మ. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. వైష్ణవి, అన్నయ్యని రూమ్కి తీసుకెళ్ళు. సరే నానమ్మా. రా అన్నయ్య. వెళ్ళు పృథ్వీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.